హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ట్యూషన్. సో ప్రీవియస్ క్లాస్లో మనం సెషన్ 1 సెషన్ 2 చూసాం. ఈరోజు సెషన్ 3 డేటా టైప్స్. ఓకేనా? సో మనకి డేటా టైప్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. అయితే దీని గురించి చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డేటా స్టోరేజ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా? మన దగ్గర వేరియబుల్స్ ఉంటాయి. సో డేటాని స్టోర్ చేసే వాటినే మనం ఏమంటామంటే వేరియబుల్స్ అని అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ అని రాశాను. ఓకేనా? అయితే వేరియబుల్ అంటే ఏం చెప్పాను? స్టోరేజ్ ఏరియా, స్టోరేజ్. సో వేరియబుల్ మీన్స్ స్టోరేజ్. అయితే వేరియబుల్లో మనం ఏమి స్టోర్ చేయొచ్చు అంటే ప్రోగ్రామింగ్లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా, సి కావచ్చు, C++ కావచ్చు, జావా కావచ్చు, ఇంకో లాంగ్వేజ్ కావచ్చు, ఏ లాంగ్వేజ్లో అయినా సరే వేరియబుల్స్లో మనం ఏమి స్టోర్ చేయొచ్చు అంటే ఇదర్ ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా అయినా స్టోర్ చేయొచ్చు. ఓకేనా? ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా అంటే నంబర్స్ వితౌట్ డెసిమల్ వాల్యూస్. ఓకేనా? నంబర్స్ వితౌట్ డెసిమల్ వాల్యూస్. అదేవిధంగా మనం డైరెక్ట్గా డెసిమల్ వాల్యూస్ కూడా స్టోర్ చేయొచ్చు. వాటిని మనం ఏమంటాం అంటే ఫ్లోటింగ్ పాయింట్ డేటా అని కూడా అనొచ్చు. ఓకేనా? ఇంటీజర్ డేటా, ఫ్లోటింగ్ పాయింట్ డేటా అంటే ఇవి కూడా నంబర్సే. ఇవి కూడా మనకి నంబర్సే విత్ డెసిమల్ వాల్యూస్ అంటే పాయింట్స్ అనమాట. నెక్స్ట్ మనకి ఏముంటాయంటే క్యారెక్టర్ డేటా ఉంటుంది. ఓకేనా? క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా ఉంటుంది. సో ఈ వేరియబుల్ అనేది స్టోరేజ్ ఏరియా కాబట్టి దీంట్లో మనం ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేదా ఫ్లోటింగ్ టైప్ ఆఫ్ డేటా అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేదా క్యారెక్టర్ టైప్ ఆఫ్ డేటా అయినా స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఒక్కసారికి ఏదైనా ఒక్కటి మాత్రమే స్టోర్ చేయాలి. అయితే ఈ వేరియబుల్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇంటీజర్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వేరియబుల్లో నేను ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేద్దాం అనుకుంటున్నా. అయితే డైరెక్ట్గా అయితే స్టోర్ చేయడానికి పాసిబుల్ కాదు. అంటే ఇంటీజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10. సో 10 అనే వాల్యూ నేను ఇంటీజరు స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే మనం డైరెక్ట్గా స్టోర్ చేయడానికి వీల్లేదు. వేరియబుల్కి బిఫోరు ఒక టైప్ అయితే మెన్షన్ చేయాలి. ఈ వేరియబుల్లో ఏమి స్టోర్ అవ్వాలి. ఓకేనా? ఈ వేరియబుల్లో ఏం స్టోర్ అవ్వాలో ముందే మనం ఇక్కడ రాయాలన్నమాట. అయితే ఇప్పుడు నేను ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి దీనికి బిఫోర్ ఏం రాయాలంటే ఒక డేటా టైప్ అయితే రాయాలి. ఏ టైప్ ఆఫ్ డేటా మనం స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకేనా? ఆ డేటా టైప్ మనం ఇక్కడ రాయాలి. అప్పుడు మాత్రమే దీనికి ఇంటీజర్ని స్టోర్ చేసే పవర్ వస్తుంది. అర్థమవుతుందా? సో వేరియబుల్లో మనం ఏమి స్టోర్ చేయాలన్నా సరే ఆ టైపు ఈ బిఫోర్ మనం మెన్షన్ చేయాలి. ఇప్పుడు నేను ఇంటీజర్ స్టోర్ చేద్దాం అంటున్నాను కాబట్టి ఏం రాయాలంటే టైప్ మనం ఎయిదర్ బైట్ అయినా రాయొచ్చు, షార్ట్ అయినా రాయొచ్చు, లేదా ఇంట్ అయినా రాయొచ్చు, లేదా లాంగ్ అయినా రాయొచ్చు. సో ఈ నాలుగిట్లో ఏదైనా ఒక టైప్ మనం ఇక్కడ మెన్షన్ చేయగలిగితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇంట్ అని రాశాను అనుకోండి, ఇప్పుడు ఈ వేరియబుల్లో మనం 10ని స్టోర్ చేయొచ్చు హ్యాపీగా. అర్థమవుతుందా? సో వేరియబుల్లో మనం ఫస్ట్ ఏమి స్టోర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వేరియబుల్కి ఆ టైప్ ముందే మెన్షన్ చేయగలిగితే అప్పుడు మనం ఇంటీజర్స్ని స్టోర్ చేసుకోవచ్చు. అప్పటిదాకా స్టోర్ చేయలేం. క్లియర్? అంటే వేరియబుల్స్కి కంపల్సరీ టైప్ ఉంటుంది. అదేవిధంగా ఫ్లోటింగ్ వాల్యూ నేను స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? నేను ఒకవేళ ఫ్లోటింగ్ వాల్యూ స్టోర్ చేయాలంటే ఇవి నాకు యూజ్ అవ్వవు. ఓకేనా? ఇక్కడ రాయలేం. మరి ఏం రాయాల్సి వస్తుందంటే ఎయిదర్ ఫ్లోట్ ఆర్ డబుల్. ఓకేనా? సో వీటిని యూజ్ చేస్తే వేరియబుల్కి ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ని స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు మనం ఏం చేయాలంటే క్యార్ అనే టైప్ మనకి ఉంది. ఓకేనా? దీన్ని యూజ్ చేస్తాం. అర్థమవుతుంది కదా? అయితే వీటినే మనం డేటా టైప్స్ అని అంటాం. ఓకేనా? ఇక్కడ కనపడుతున్నాయి కదా మీకు. సో వీటన్నిటిని మనం డేటా టైప్స్ అంటాం. అంటే డేటా ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవ్వాలో దాన్ని రిప్రజెంట్ చేయడానికి. ఓకేనా? టు రిప్రజెంట్ what should be stored in వేరియబుల్. సో వేరియబుల్లో మనం ఏమి స్టోర్ చేయాలో చెప్పడానికి యూజ్ అయ్యే వాటినే మనం ఏమంటాం అంటే డేటా టైప్స్. అయితే ఇక్కడ ఇంటీజర్కి 4 ఎందుకు ఉన్నాయి? ఒకటి సరిపోతుంది కదా. అంటే 10 స్టోర్ చేయాలంటే ఈ 4 ఏదన్నా ఒకటి అన్నాం. సో ఒకటి కాకుండా 4 ఎందుకు ఉన్నాయి? అదేవిధంగా ఫ్లోటింగ్కి సంబంధించి 2 ఎందుకు ఉన్నాయి? ఓకేనా? ఇవన్నీ ఇప్పుడు మనం బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ వరకు క్లియర్ కదా? సో డేటా టైప్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే
వేరియబుల్లో మనం ఏమి స్టోర్ చేయాలో చెప్పడానికి బిఫోరు దీన్ని రాస్తాం. అయితే వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో ఇవన్నీ నేను వేరియబుల్స్ కాన్సెప్ట్లో నీట్గా డిస్కస్ చేస్తాను. డోంట్ వరీ. ప్రస్తుతానికి మీరు డేటా టైప్స్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఇది జస్ట్ ఇంట్రడక్షన్. ఇప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేటా టైప్స్ గురించి అయితే తెలుసుకున్నాం సింపుల్గా ఒక ఇంట్రడక్షన్. సో డేటా టైప్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఒక వేరియబుల్లో ఏమి స్టోర్ చేయాలో చెప్పడానికి మనకి డేటా టైప్ అనేది యూజ్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ అనేది వేరియబుల్ అయితే ఇక్కడ డేటా టైప్ ఇంటిగాని ఇచ్చామనుకోండి, ఇక్కడ ఇంటీజర్ స్టోర్ చేయొచ్చు, ఇక్కడ ఫ్లోట్ ఇస్తే ఇక్కడ ఫ్లోటింగ్ స్టోర్ చేయొచ్చు, అదే ఇక్కడ క్యారెక్టర్ ఇస్తే ఇక్కడ క్యారెక్టర్ వాల్యూ స్టోర్ చేయొచ్చు. అర్థమవుతుంది కదా. అయితే ఇప్పుడు మనకు అఫీషియల్గా డేటా టైప్స్ అనేటివి ఎన్ని ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఓకేనా, సింపుల్గా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో డేటా టైప్స్ మనకి ఒక 2 కేటగిరీస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్రిమిటివ్ అండ్ వన్ ఈజ్ నాన్ ప్రిమిటివ్. ఓకే, సో ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్. అయితే మన ఫోకస్ అంతా ఫస్ట్ వీటి మీద మాత్రమే ఉండాలి. సో ప్రిమిటివ్లో అగైన్ మనకి ఒక 2 కేటగిరీస్ అయితే ఉన్నాయి. వన్ ఈజ్ న్యూమరిక్ అండ్ అనదర్ వన్ ఈజ్ నాన్ న్యూమరిక్. అంటే ఇక్కడ కంప్లీట్గా నంబర్స్ గురించి, ఇక్కడ నంబర్సే ఉండవు. ఓకేనా. సో ప్రిమిటివ్లో మనకి న్యూమరిక్, నాన్ న్యూమరిక్ ఉన్నాయి. అయితే నంబర్స్లో అగైన్ ఒక 2 టైప్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే అవి ఇంటిగ్రల్ అని, ఓకేనా, తర్వాత ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్, ఇంటిగ్రల్ టైప్స్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ టైప్స్. ఓకేనా. సో న్యూమరిక్లో ఏమేమి ఉన్నాయి ఇంటీజర్కి సంబంధించి. అయితే రేంజ్ని బట్టి ఒక 4 ఉన్నాయి మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బైట్. సో బైట్కి అన్నిటితో పోలిస్తే తక్కువ కెపాసిటీ. దీన్ని మించిన వాల్యూ నేను స్టోర్ చేయాలి అంటే దీంట్లో ఒక కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీని మించి వాల్యూ కానీ స్టోర్ చేయాలంటే నెక్స్ట్ లెవెల్కి షార్ట్కి వెళ్తాం. దీనికి కూడా సమ్ కెపాసిటీ లిమిట్ ఉంటుంది. దాన్ని మించి వాల్యూ ఇవ్వాలంటే మనం నెక్స్ట్ లెవెల్ ఇంటీజర్కి వెళ్ళాలి. దాన్ని మించి వాల్యూ ఇవ్వాలంటే లాంగ్కి వెళ్తాం. అర్థమవుతుందా. ఇవన్నీ కంప్లీట్ హోల్ నెంబర్స్. ఓకేనా, కంప్లీట్గా హోల్ నెంబర్స్ వితౌట్ డెసిమల్స్. అదే మనకి పాయింట్ వాల్యూస్ కూడా కావాలంటే, డెసిమల్ వాల్యూస్ కూడా కావాలంటే ఫ్లోట్. సో ఫ్లోట్కి ఒక రేంజ్ ఉంటుంది. అదేవిధంగా డబల్కి ఇంకొంచెం సైజ్ ఎక్కువ, ఈ విధంగా అనమాట. అదేవిధంగా నాన్ న్యూమరిక్ అంటే సింపుల్ క్యార్. సో ఓన్లీ క్యారెక్టర్ స్టోర్ చేయడానికి మాత్రమే ఇది హెల్ప్ అవుతుంది. మరి నాన్ ప్రిమిటివ్లో మనకి ఏమేమి ఉన్నాయని చెప్పి చూస్తే స్ట్రక్చర్స్ అని, యూనియన్స్ అని, ఎన్యూమరేషన్ అని, టైప్ డెఫ్ అని, ఇలా చాలా ఉన్నాయి. అయితే ఈచ్ థింగ్ ఒక కాన్సెప్టే మనకి నాన్ ప్రిమిటివ్. ఇవి కూడా డేటా టైప్స్ కిందకే వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే వీటిని యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అని కూడా అంటాం. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. ఓకేనా, వీటిని ప్రీడిఫైన్డ్ అనవచ్చు, వాటిని యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అనవచ్చు. అంటే వీటిని యూజ్ చేసి మీ సొంతగా వేరే డేటా టైప్స్ని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, వీటిని యూజ్ చేసి మీ సొంతగా డేటా టైప్స్ని ఇట్లాంటి వాటిని క్రియేట్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం డేటా టైప్స్ ఏమేమి ఉన్నాయి అవి వరకు అయితే తెలుసుకుందాం. ఓకేనా. అయితే సి లాంగ్వేజ్లో మనకి బైట్ లేదు. కానీ భవిష్యత్తులో మీరు ఇంకేమైనా నేర్చుకునేటప్పుడు అంటే జావాకి అట్లాగానే వెళ్ళే పని అయితే బైట్ ఉంటుంది. సో దీని గురించి కూడా మనం చెప్పుకొని మిగతాయన్నీ చెప్పుకుందాం. దీనికి సైజ్ ఎంత, దీంట్లో ఎంత స్టోర్ అవుతుంది, అంతకంటే ఎక్కువ ఇస్తే ఏం జరుగుతుంది, అవన్నీ క్లియర్గా చెప్పుకుందాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ ఇంటిగ్రల్ టైప్స్లో మనం చెప్పుకోవాల్సింది, సో ఇంటిగ్రల్లో ఫస్ట్ టైప్ ఏంటి మనం చెప్పుకోవాల్సింది బైట్. సో బైట్ అంటే దీని కెపాసిటీ అంతా ఎంతవరకు మనం స్టోర్ చేయొచ్చు అనే దాని గురించి ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో బైట్ అంటే దాని పేరులో ఉంది 1 బైట్ కెపాసిటీ. అయితే 1 బైట్ అంటే ఈక్వల్స్ టు 8 బిట్స్ అని అంటాం. ఓకేనా. సో 1 బైట్ అంటే ఎన్ని బిట్స్, 8 బిట్స్. అదే 2 బైట్స్ అంటే 16 బిట్స్. అయితే 8 బిట్స్ ఉన్నప్పుడు దీంట్లో మ్యాక్సిమం ఏ డేటా టైప్ అయినా యూజ్ చేసి మనం పాజిటివ్ వాల్యూని స్టోర్ చేయొచ్చు, నెగిటివ్ వాల్యూని స్టోర్ చేయొచ్చు. అర్థమవుతుందా. ఏ డేటా టైప్ యూజ్ చేసైనా ఆ వేరియబుల్లో ఒక వేరియబుల్కి ఇచ్చేసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ బైట్ బి అని చెప్పి అని ఇచ్చేసామంటే ఈ బీలో మనం పాజిటివ్ వాల్యూస్ స్టోర్ చేయొచ్చు, నెగిటివ్ వాల్యూస్ కూడా స్టోర్ చేయొచ్చు. అయితే దీని కెపాసిటీ ఎంత, ఇప్పుడు నేను డయాగ్రామ్ వేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో 8 బిట్స్ అంటున్నాం కాబట్టి ఒక 8 బాక్సెస్ వేస్తాను.
సో 1 2 3 4 5 6 7 8 ఓకేనా. సో 8 బాక్సెస్ అయితే నేను వేస్తున్నాను. సో ఈ బాక్సెస్ని బట్టి దాంట్లో ఎంత రేంజ్ స్టోర్ అవుతుందో వాల్యూ మనం ఈజీగా చెప్పేయచ్చు. ఓకే, సో మీరు కూడా ఇది వర్కౌట్ చేయండి. 2 3 4 5 6 7 ఓకే, సరిపోయింది. సో 8 బిట్స్ ఉన్నాయి. మనం ఏం చేయాలంటే రైట్ సైడ్ నుంచి 2 పవర్ 0 ఈ ఫార్ములా ఫాలో అవ్వాలి మీరు. 2 పవర్ 0 ప్లస్ ఈచ్ బిట్ కింద 2 పవర్ 1 ప్లస్ 2 పవర్ 2 ప్లస్ 2 పవర్ 3 ప్లస్ 2 పవర్ 4 ప్లస్ 2 పవర్ 5 ప్లస్ 2 పవర్ 6 ఓకేనా. దీని ఒకదాన్ని మీరు వదిలేయాల్సి ఉంటుంది. ఓకేనా. అయితే దీన్నే మనం ఏమని అంటామంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని అంటాం. ఓకేనా, చివరి ఆఖరిలో ఉండేదాన్ని మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ MSB యాక్ట్స్ యాజ్ సైన్ బిట్ టు రిప్రజెంట్ సైన్. అయితే ఇక్కడ 8 బిట్స్లో అంటే 1 బైట్కి 8 బిట్స్ అంటే 8 బిట్స్లో మనకి వాల్యూని రిప్రజెంట్ చేయడానికి 7 బిట్స్ యూజ్ చేస్తున్నాం. సైన్ని రిప్రజెంట్ చేయడానికి 1 బిట్. అదేవిధంగా నెక్స్ట్ షార్ట్కి వెళ్ళినప్పుడు షార్ట్కి 2 బైట్స్ అంటే ఎన్ని బిట్స్? 16 బిట్స్ వస్తాయి. 16 బిట్స్లో వాల్యూ కోసం 15 బిట్స్ మాత్రమే తీసుకుంటాం. రిమైనింగ్ 1 బిట్ సైన్ రిప్రజెంటేషన్ కోసం తీసుకుంటాం. ఇదే ప్యాటర్న్ మీరు అన్నింటికి వేసి ఎంత స్టోర్ అవుతుందో మ్యాక్సిమం ఎంత మినిమం స్టోర్ అవుతుందో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అయితే వీటిని ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? 2 పవర్ 0 1 2 3 4 5 6 ఓకే, క్లియర్. అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఎనీ వాల్యూ పవర్ 0 ఎంత? 1. 2 పవర్ 1 2 2 2s are 4 4 2s are 8 8 2s are 16 16 2s are 32 32 2s are 64 ఓకేనా. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మీకు 127 వస్తుంది. ఓకేనా, జాగ్రత్తగా చూడండి. అంటే 1 బైట్ ఓకేనా, ఒక బైట్ అనే వేరియబుల్ని కానీ తీసుకుంటే బైట్ బి అసైన్స్ టు కానీ తీసుకుంటే మీరు 10 స్టోర్ చేయొచ్చా? స్టోర్ చేయలేమంటే ఎస్ స్టోర్ చేయొచ్చు, ఎందుకంటే రేంజ్ 127 వరకు ఉంది. అదే నేను 120 స్టోర్ చేయొచ్చా లేదా అంటే ఎస్ మీరు స్టోర్ చేయొచ్చు. బి అసైన్స్ టు 127 స్టోర్ చేయొచ్చు అంటే ఎస్ చేయొచ్చు. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా అనమాట. అయితే మరి మినిమం వాల్యూ, ఇది పాజిటివ్ వాల్యూ. మినిమం వాల్యూ ఎంత స్టోర్ చేయొచ్చు అంటే అది కూడా వీటిని క్యాలిక్యులేట్ చేస్తేనే వస్తుంది. సో ఎంత వస్తుంది? 127 అయితే కాదు, 128. ఏంటబ్బా ఈ మ్యాజిక్ అంటే? మ్యాజిక్ ఏం లేదు. కంప్యూటర్ మెమరీ ఉంటుంది కదా మనకి, కంప్యూటర్ మెమరీ. అయితే ఈ కంప్యూటర్ మెమరీలో పాజిటివ్ వాల్యూస్ ఒకలాగా రిప్రజెంట్ అవుతాయి, అదేవిధంగా నెగిటివ్ వాల్యూస్ ఇంకొకలాగా రిప్రజెంట్ అవుతాయి. అయితే పాజిటివ్ వాల్యూస్ మనకి డైరెక్ట్ రిప్రజెంటేషన్ అంటే క్యాలిక్యులేట్ చేస్తే వచ్చినట్టుగా రిప్రజెంట్ అయింది, అందువల్ల 127. మరి నెగిటివ్ వాల్యూస్ మనకి డైరెక్ట్గా రిప్రజెంట్ అవ్వకుండా ఒక ఆపరేషన్ అయితే జరుగుతుంది, టూస్ కాంప్లిమెంట్ అనే ఆపరేషన్ జరిగి స్టోర్ అవుతుంది కాబట్టి అది ఒక వాల్యూ పెరుగుతుంది. క్లియర్. సో ఇది ఒకటి ఆపరేటర్స్ కాన్సెప్ట్లో నేను ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఆపరేటర్స్ కాన్సెప్ట్లో టూస్ కాంప్లిమెంట్ అంటే ఏంటి, 127 128 మైనస్ 128కి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో చెప్తాను. ఫర్ సపోజ్ నేను ఇప్పుడు బి అసైన్స్ టు 128 పాజిటివ్ నెంబర్ ఇచ్చాను. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకంటే 127 వరకే కదా పాజిటివ్ రేంజ్, సో మనం 128 అని చెప్పేసి ఇచ్చేసాం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎర్రర్ అయితే రాదు మనకి. సో ఇది వ్యాలిడే. ఏం జరుగుతుందంటే ఒక చిన్న డయాగ్రామ్ వేద్దాం. సో 0కి రైట్ సైడ్ అనే పాజిటివ్ నెంబర్సే కదా, ఎక్కడ వరకు? 127 వరకు, ప్లస్ 127. అయితే ఇటు సైడ్ మనకి ఏముంటాయి? -128 -127 -126 -125 ఇలాగే కదా ఉంటాయి. సో 128 127 126 120 తగ్గుతూ వస్తాయి అన్నమాట. ఎప్పుడైతే నేను ఒకవేళ ఇంక్రిమెంట్ చేశానో దీన్ని మించి ఇక్కడికి వచ్చేస్తుంది. సో మనకి ఇప్పుడు అవుట్పుట్ ఏం డిస్ప్లే అవుతుందంటే -128 డిస్ప్లే అవుతుంది. అదే ఇంకొక వాల్యూ పెంచాం 129. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడి నుంచి పెంచేసాం కాబట్టి ఇట్ వస్తుంది. అదే 130 ఇచ్చేసాం కానీ 130. సో ఎర్రర్ అయితే రాదు. ఇప్పుడు మనకి ఎక్కడికి వస్తుందంటే ఇక్కడికి వస్తుంది. సో ఇలా చేంజ్ అవుతుంది కానీ ఎర్రర్ మాత్రం రాదు. అర్థమవుతుంది కదా.
ఇది నేను ఎగ్జిక్యూట్ కూడా చేసి చూపిస్తాను, డౌట్ ఏం పెట్టుకోబాకండి. ఇప్పుడు నేను బైట్ గురించి చెప్పాను, ఎంత స్టోర్ అవుతుంది ఏంటి అని. ఇప్పుడు షార్ట్ గురించి, ఇంట్ గురించి, లాంగ్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్? సో మనకు వచ్చేసి సో మ్యాక్స్ వాల్యూ బైట్లో ఎంత స్టోర్ అవుతుంది? 127. వెరీ గుడ్. అదే మినిమం వాల్యూ, ఐ మీన్ నెగిటివ్ వాల్యూ -128. ఈ విధంగా అనమాట. అదేవిధంగా నెక్స్ట్ షార్ట్కి కానీ వెళ్తే, అంటే బైట్ యూజ్ చేసి మనం ఈ రేంజ్ వరకు వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు. దీన్ని మించి వెళ్తే షార్ట్కి వెళ్ళొచ్చు. షార్ట్ అయితే షార్ట్ మనకి 2 bytes మీన్స్ 16 bits. దీంట్లో మ్యాక్సిమం వాల్యూ మనకి ఎంత స్టోర్ అవుతుందంటే 32767. అదే మనకి మినిమం వాల్యూ ఎంతవరకు స్టోర్ అవుతుందంటే -3276 అని చెప్పండి. ఎస్, వెరీ గుడ్, 8. సో ఎంతవరకు స్టోర్ చేయొచ్చు. అయితే దీని గురించి ఒక చిన్న మాట. ఇప్పుడు మనకి సిస్టమ్స్ 32 bit 64 bit అని చెప్పేసి ఉన్నాయి. కానీ ఒకానొకప్పుడు మనం చూస్తే 16 bit ప్రాసెసర్స్ ఉన్నాయి. ఓకేనా? 16 bit ప్రాసెసర్స్. ఈ ప్రాసెసర్స్ యూజ్ చేసే టైంలో షార్ట్ అనేది చాలా ఫాస్ట్గా వర్క్ చేసేది. ఇప్పుడు మనకి 16 bit లేదు కాబట్టి షార్ట్ కూడా అవుట్ డేటెడ్ డేటా టైప్. ఓకేనా? షార్ట్ 16 bitలో అయితే ఫాస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి 64 bit యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం స్లో. సో ఇది ఓల్డ్ డేటా టైప్, అవుట్ డేటెడ్ అని కూడా అనొచ్చు. అయితే మనం కామన్గా యూజ్ చేసే డేటా టైప్ ఇంట్. మనం 10 స్టోర్ చేయాలంటే ఇది సరిపోద్ది, ఇది సరిపోద్ది, కానీ మనం ఇది యూజ్ చేసే కామన్గా యూజ్ చేస్తాం ప్రోగ్రామింగ్లో. సో ఇంటీజర్కి కంపైలర్ని బట్టి ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. సో నేను 4 bytes వేస్తున్నాను. ఓకేనా? అదే టర్బో C++ కంపైలర్ ఉంది. దాంట్లో అయితే మనకి 2 bytes వస్తుంది. అదే డేవ్ C++, ఇప్పుడు మనం యూజ్ చేసే యాప్ డేవ్ CPPలో అయితే మనకి 4 bytes వస్తుంది. క్లియర్ కదా? కన్ఫ్యూజన్ ఏమీ కావాకండి, ఇవన్నీ నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. అయితే ఇంటీజర్ యూజ్ చేసి మనం మ్యాక్స్ ఎంత స్టోర్ చేయొచ్చు అంటే 2147483647. ఓకే? అదే మినిమం వాల్యూ -2147483648. వెరీ గుడ్. సో ఇంత రేంజ్ వరకు మనం అయితే స్టోర్ చేయొచ్చు. క్లియర్ కదా? సో ఇంటీజర్ మనం కామన్గా యూజ్ చేసే డేటా టైప్ 10 అయినా 5 అయినా ఏది స్టోర్ చేసేదానికైనా ఇంటీజరే యూజ్ చేస్తూ ఉంటాం. ఒకవేళ రేంజ్ దీన్ని మించి వెళ్ళిపోయింది, అప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం, లాంగ్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాం. సో లాంగ్ అనేది కూడా C లాంగ్వేజ్లో 4 bytes. ఓకేనా? 4 bytes. ఇది కంపైలర్ని బట్టి 2 కానీ 4 కానీ ఉంటుంది కాబట్టి దీన్ని మాత్రం ఫిక్స్డ్ అనమాట. ఇది ఒక్కటే చేంజ్ అయ్యేది, ఇది మాత్రం ఫిక్స్డ్ 4 bytes. సో 4 bytes అంటున్నాం కాబట్టి దీనికి కూడా రేంజ్ ఎంత వస్తుంది? సేమ్ ఇంతే. సో మ్యాక్స్ 2147483647. సో మిన్ -2147483648. క్లియర్ కదా? సో ఇవి మనకి ఇంటీజర్కి సంబంధించిన 4 డేటా టైప్స్. అర్థమవుతుందా? ఒక ఇంటీజర్ గురించి గుర్తుపెట్టుకోండి. టర్బో C++ అనే కంపైలర్లో అయితే 2 bytes వస్తుంది. డేవ్ C++లో అయితే మనం యూజ్ చేసేది డేవ్ C++. సో 4 bytes, అందుకే నేను 4 bytes అని రాశాను. క్లియర్ కదా? ఇవన్నీ యూజ్ చేసి మనం ఇంటీజర్స్ని స్టోర్ చేయొచ్చు. అదే మనం డెసిమల్ వాల్యూస్ స్టోర్ చేయాలి. ఓకేనా? డెసిమల్ వాల్యూస్ని స్టోర్ చేయాలంటే కంపల్సరీ మనం ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్. ఓకేనా? ఇది అరెస్ట్ చేయొచ్చా? సో ఇవన్నీ ఇంటీజర్స్ స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్. ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్. సో ఫ్లోటింగ్లో మనకి డెసిమల్ వాల్యూస్ని రిప్రజెంట్ చేయడానికి ఒక 2 types అయితే ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఫ్లోట్. ఓకేనా? ఫ్లోట్ ఇది ఎన్ని బైట్స్ అంటే ఒక 4 bytes. అయితే వీటికి మ్యాక్సిమం అండ్ మినిమం రేంజ్ సేమ్ అనమాట. సో మ్యాక్స్ 3.4E38. అయితే మరి మినిమం రేంజ్ ఎంత అంటే 3.4E38. ఓకేనా? ఇదేంటనేది నేను మళ్ళీ చెప్తాను. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డబుల్. సో డబుల్కి వచ్చేసి 8 bytes. ఓకేనా? మ్యాక్స్ వచ్చేసి 1.7E308. అదే మినిమం కూడా మనకి సేమ్ అంతే, కాకపోతే నెగిటివ్ సైన్స్ అంతే. 1.7 - 1.7E308. అయితే ఈ అంటే ఏంటి?
ఓకేనా. దానికంటే ముందుగా ఇది సింగిల్ ప్రెసిషన్ని ఫాలో అవుతుంది. ఇది మనకి సింగిల్ ప్రెసిషన్ అంటే డిజిట్ తర్వాత అంటే పాయింట్ తర్వాత 6 డెసిమల్ వాల్యూస్ వరకు కావాలి అంటే ఫ్లోట్ యూజ్ చేయండి. లేదు నాకు డబుల్ ప్రెసిషన్ కావాలి. డబుల్ ప్రెసిషన్ అంటే ఏంటంటే పాయింట్ తర్వాత డెసిమల్ వాల్యూస్ మనకు ఒక 15 వరకు కావాలంటే డబుల్ని మనం యూజ్ చేస్తాం. అర్థమైంది కదా. అయితే మనం ఈ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ని ఒక 2 వేస్లో రిప్రజెంట్ చేయొచ్చు. ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ని ఒక 2 వేస్లో అయితే రిప్రజెంట్ చేయొచ్చు. ఏంటంటే అంటే ఒకటి వచ్చేసి ఫ్రాక్షనల్ ఫామ్, ఇంకొకటి వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో ఫస్ట్ వన్ ఫ్రాక్షనల్ ఫామ్ అంటే నార్మల్గా రాసేయడం, ఫ్లోట్ ఎఫ్ అసైన్స్ టు 10.00 ఇంకేమైనా ఇంటూలు కావాలంటే మీరు రాసుకోవచ్చు. ఇది ఫ్రాక్షనల్ ఫామ్, ఓకేనా. అదే మనకి సెకండ్ వన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సో దేనికి సంబంధించి టైప్స్ ఫ్లోట్ కావచ్చు, డబుల్ కావచ్చు, 2 వేస్లో మీరు రిప్రజెంట్ చేయొచ్చు. సో ఎలాగంటే ఫ్రాక్షనల్ ఫామ్లో ఇలాగా నార్మల్గా, ఇది వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ 50E3 అని చెప్పేసి ఇచ్చాను. అయితే ఇది మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఏం రాసా, 50E3 అని చెప్పేసి రాసా. దీన్నే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటాం. అయితే ఈ బిఫోర్ ఉండే పార్ట్ని ఒక పేరుతో పిలుస్తాం, దీన్ని ఒక పార్ట్తో పిలుస్తాం. దీనికి బిఫోర్ ఉండే పార్ట్ని మనం ఏమంటాం అంటే మ్యాంటెస్సా అని అంటాం. ఈకి బిఫోర్ పార్ట్ని మ్యాంటెస్సా అంటాం. ఇది పాజిటివ్ అయి ఉండొచ్చు, నెగిటివ్ అయి ఉండొచ్చు. అదే ఈకి తర్వాత ఉండే పార్ట్ని మనం ఏమంటాం అంటే ఎక్స్పోనెంట్ అంటాం. సో ఎక్స్పోనెంట్ కూడా పాజిటివ్ అయి ఉండొచ్చు, నెగిటివ్ అయి ఉండొచ్చు. అయితే దీన్ని ఈని ఏమంటారు, ఈ మీన్స్ ఇంటూ 10. ఎక్స్పోనెంట్ పవర్లో వస్తుంది, ఓకేనా. దాని ఎగ్జాంపుల్ ఏంటంటే 50 × 10⁻³ అని రాసినట్టే, ఓకేనా. సో మనం ఫ్లోట్ కావచ్చు, డబుల్ కావచ్చు, ఒక 2 వేస్లో అయితే రిప్రజెంట్ చేయొచ్చు, ఓకేనా. ఒకటి ఫ్రాక్షనల్ ఫామ్ నార్మల్ వే. ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటే మనం ఈ రాసి ఇలా తీసుకుంటాం. క్లియర్ కదా. సో ఇది ఒకటి. అయితే నెక్స్ట్ సింగిల్ ప్రెసిషన్ అండ్ డబుల్ ప్రెసిషన్. ఫ్లోట్ అయితే సింగిల్ ప్రెసిషన్, డబుల్ అయితే డబుల్ ప్రెసిషన్. అంటే పాయింట్ తర్వాత వాల్యూస్ మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో వీటిని మనం వాల్యూస్ రిప్రజెంట్ చేయాలంటే ఒక 2 వేస్ అయితే ఉన్నాయి. ఒకటి ఫ్రాక్షనల్ ఫామ్, ఇంకోటి వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ ఫామ్. క్లియర్ కదా. సో నెక్స్ట్ డేటా టైపు క్యారెక్టర్ గురించి చెప్పి ఈ సైజెస్ అన్నీ చూడాలంటే మనం ఏం చేయొచ్చు అది కూడా ఒకసారి చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా మనకి క్యారెక్టర్ డేటా టైప్. దీనికి 1 బైట్. సో దీని గురించి సింపుల్గా చెప్పేసుకుందాం. సో క్యారెక్టర్ వాల్యూ ఎలా స్టోర్ చేస్తాం, క్యార్ C1 అసైన్స్ టు సింగిల్ కోట్స్లో స్టోర్ చేయాలి, దాన్నే క్యారెక్టర్ అంటాం. అయితే అది ఆల్ఫాబెట్ లెటర్ అయి ఉండొచ్చు, లేదా స్పెషల్ సింబల్ అయి ఉండొచ్చు, లేదా ఒక సింగిల్ డిజిట్ అయి ఉండొచ్చు, లేదా సింగిల్ స్పేస్ క్యారెక్టర్ అయినా అయి ఉండొచ్చు. ఏమైనా సరే సింగిల్ క్యారెక్టర్, సింగిల్ 1 వితిన్ సింగిల్ కోట్ మార్క్స్. అర్థమవుతుందా. సో క్యారెక్టర్ అంటే ఎలా తీసుకోవాలంటే వాల్యూ సింగిల్ కొటేషన్స్లో ఒకటే తీసుకోవాలి. అయితే C++ స్పెషాలిటీ ఏంటంటే మీరు 2 తీసుకోవచ్చు, ఓకేనా. ఇది వ్యాలిడే, కానీ కన్సిడర్ చేసేది ఫస్ట్ క్యారెక్టర్, సెకండ్ది రాదు. ఏ ఒకటే వస్తుంది, బి రాదు. క్లియర్ కదా. సో ఇది మనకి క్యారెక్టర్ గురించి. అదే నేను ఎంటీగా వదిలేయచ్చు అంటే ఓపెన్ చేసి క్లోజ్ చేయొచ్చు అంటే చేయకూడదు, ఓకేనా. ఇది మనకి ఎర్రర్. సో క్యారెక్టర్ అంటే కంపల్సరీ ఒకటైతే ఇవ్వాలి, ఎంటీగా మాత్రం దాన్ని వదలకూడదు. క్లియర్. సో ఇప్పుడు మనం ఈ సైజెస్ అన్నీ తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలో చూద్దాం. అయితే నేను ఇప్పుడు సైజ్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ ఉంది, దీన్ని యూజ్ చేస్తాం మనం, ఓకేనా. దీంట్లో డేటా టైప్ని పాస్ చేస్తాం, అప్పుడు దాని సైజ్ అంతా మనకి రిటర్న్ అవుతుంది. సో సింపుల్గా ఎలా రాయాలంటే printf. సో రిటర్న్ అవుతుంది కదా సైజ్. సో నేనేం చేస్తానంటే సైజ్ ఆఫ్ ఇంట్ అని చెప్పేసి ఇచ్చా. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇంటికి ఎన్ని బైట్స్, 4 బైట్స్ వస్తుంది. అదే టర్బో C++ అయితే 2 బైట్స్ వస్తుంది. అర్థమైందా. సో సైజ్ ఆఫ్ యూజ్ చేసి డేటా టైప్ ఇచ్చారంటే మీకు సైజ్ వచ్చేస్తుంది. అదే మీరు వేరియబుల్స్ను కూడా మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్ అని తీసుకున్నారు, ఇప్పుడు కూడా దీని సైజ్ కనుక్కోవచ్చు. %d సైజ్ ఆఫ్. సో ఇది వేరియబుల్ కాబట్టి పారాంథసిస్ అనేది ఆప్షనల్ అంటే ఎయిదర్ మనం స్పేస్ ఇచ్చైనా రాయాలా, ఓకేనా. స్పేస్ ఇచ్చైనా రాయాలా, లేదు నేను క్లారిటీగా యూజ్ చేస్తానంటే పారాంథసిస్లో రాయేసుకోవచ్చు, ఓకే. ఈ విధంగా అనమాట.
అదే ఇంకొక సందర్భం వస్తుంది, ఇదొక సందర్భం. వేరియబుల్ అంటే మనకి అరేస్ కూడా వేరియబుల్సే, ఓకేనా. దీన్ని అరే అంటాం. దీనికి మనకి సింగిల్ మెమరీయే క్రియేట్ అవుద్ది, ఎక్స్కి సింగిల్ మెమరీయే క్రియేట్ అవుద్ది, 4 bytes వస్తుంది, ఓకేనా. కానీ అరే తీసుకున్నప్పుడు ఎక్స్ అనే పేరుతో మనకి ఒక 5 లొకేషన్స్ వస్తాయి. ఎన్ని లొకేషన్స్? 5, 1 2 3 5 లొకేషన్స్ వస్తాయి. ఈచ్ లొకేషన్కి 4 bytes, 1 2 3 4 5. ఆ లెక్కన ఇప్పుడు ఎక్స్కి సైజ్ కనుక్కుంటే printf %d సైజ్ ఆఫ్ ఎక్స్ అని కానీ పాస్ చేసామంటే, సో 5 లొకేషన్స్ ఉన్నాయి కదా ఎక్స్కి, 5 4s are 20. సో 20 అని చెప్పేసి మనకి డిస్ప్లే అవుతుంది. ఇవన్నీ మీరు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూడాలి. క్లియర్? సో ఇది మనకి డేటా టైప్స్ కాన్సెప్ట్ గురించి క్లియర్ అండ్ క్లీన్ ఎక్స్ప్లెనేషన్, ఓకేనా. మీ అందరికి అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టాపిక్ మనం దేని గురించి వస్తామంటే వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం. సో డేటా టైప్ హెల్ప్ తీసుకొని వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం, దాంట్లో డేటాని ఎలా స్టోర్ చేస్తాం. సో మీరు నేర్చుకున్న డేటా టైప్స్ నెక్స్ట్ కాన్సెప్ట్లో మీకు చాలా ఉపయోగపడుతుంది. సో డోంట్ మిస్ నెక్స్ట్ క్లాస్, ఓకేనా. థ్యాంక్ యూ.